ప్రైజ్ లార్డ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారండి. ఈరోజు దేవుని యొక్క మాటలు. శ్రమలలో దేవుని వాగ్దానాలు. దేవుడు ప్రేమగల తండ్రి మన మేలు కోసం శ్రమలలో నుండి నడిపిస్తూ లోకానుసారమైన జీవితంలో నుండి ఆత్మీయ జీవితంలోనికి నడిపిస్తారు. రోమా 8:28 దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున మేలు కలుగుటకై సమకూడి జరుగుచున్నవి. మన సమస్యలు శ్రమలే మన సాక్ష్యాలు అవుతాయి. మన విశ్వాసపు వ్రేలు క్రీస్తు యేసు అను బండ మీద స్థిరపరిచేవి కూడా అవే. 2వ వాగ్దానం, శ్రమలలో నేను అతనికి తోడై ఉండెదను. కీర్తనలు 91:15. శ్రమలలో తోడై ఉండి దేవుడు మన పట్ల ఆయనకు గల ప్రణాళికను నెరవేరుస్తారు. ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య, ప్రతి వ్యక్తికి ఏదో ఒక పోరాటంతో అనేకులు ఈ లోకంలో జీవిస్తున్నారు. వారి సమస్యల నుండి విడుదల పొందాలని, మనశ్శాంతి కావాలని, అది ఎక్కడ దొరుకుతుందా అని అనేకులు కోరుకుంటున్నారు. అయితే ప్రభువు ఈ లోకంలోకి వచ్చింది ఆ మనశ్శాంతినిచ్చుటకే అని మీకు తెలుసా? చెరలో ఉన్న వారికి విడుదల, నలిగిన వారిని విడిపించుటకు, మంచి రోజులు మీకు ఇచ్చుటకు ఆయన వచ్చారు. కనుక మనశ్శాంతి కొరకు ఎక్కడికో పరుగునెత్తనవసరం లేదు. కానీ మీరున్న స్థలంలోనే మోకరించి యేసయ్యా అని పిలిచినట్లయితే ఆయన కావలసినంత విశ్రాంతి మీకు ఇస్తారు. ప్రార్థన. యేసయ్యా, నా భారములను నా పాపములను సిలువలో మోసి నాకు నువ్వు ఇచ్చిన స్వేచ్ఛను బట్టి, విడుదలను బట్టి వందనాలు ప్రభువా. ఈ లోకం నన్ను బంధించింది, కానీ నీవు నన్ను విడిపించావు. ఎందుకంటే క్రీస్తు నాలో ఉన్నాడు గనుక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్ అండి. థ్యాంక్ యూ సో మచ్.